నిరుపేదలకు రాయితీలతో వైద్య సేవలు అందిస్తున్న హైదరాబాద్ తార్నాకాలోని ఎంజీ ట్రస్ట్ హాస్పిటల్ 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ట్రస్ట్ హాస్పిటల్ సేవలను ముస్లింలే కాదు హిందువులు సైతం అధిక సంఖ్యలో వినియోగించుకుంటున్నారని, అందరి సహాయ సహకారాలతో ఈ ట్రస్ట్ హాస్పిటల్ నిర్వహణ కొనసాగిస్తున్నామని చెబుతున్నారు నిర్వాహకులు. ఈ ట్రస్ట్ హాస్పిటల్ సేవలను నిరుపేద రోగులు అందరూ వినియోగించుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఇది ఎంజీ హాస్పిటల్ హైదరాబాద్ తార్నాకాలోని బిగ్ బజార్ వెనుక గల్లీలో ఉంది. ఇది ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్ట్ హాస్పిటల్. ఇందులో ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వాహకులు రోగులకు రాయితీ ఇస్తూ మానవ సేవే మాధవ సేవ అనే భావనతో పనిచేస్తున్నారు. వార్డ్ బాయ్ నుంచి చీఫ్ డాక్టర్ల వరకు సేవాభావంతో అందరూ సర్వీస్ చేస్తున్న ఏకైక హాస్పిటల్ ఎంజీ హాస్పిటల్. ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసి 2 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ట్రస్ట్ హాస్పిటల్ నిర్వాహకులు ఈ ఆసుపత్రిలో సేవలందిస్తున్న వారందరి సేవలను అభినందిస్తూ వారికి జ్ఞాపికలను అందజేశారు. अब मैं हमारे स्टाफ नर्स हैं ललिता कुमारी से ख्वाहिश करता हूँ यहाँ पर है। ये भी हमारे स्टाफ नर्स हैं, ये यहाँ पर अपनी सर्विस करता था मोर देन 1 ईयर और मैं अब राहत खातून से ख्वाहिश करता हूँ कि वो आए। ये हमारे सीनियर नर्स हैं और ये भी हमारे हॉस्पिटल Now I request Dr. Asmat sir to come up. हमारे जो सिस्टर है सीनियर सिस्टर है बुतुल जो ये हॉस्पिटल जो हॉस्पिटल से पहले टाटा का नर्सिंग होम था उसमें भी उन्होंने सर्विस दी, तो उनसे ख्वाहिश करता हूँ आए यहाँ पर। इस मौके पर मैं हमारे डायलिसिस टेक्नीशियन सीनियर टेक्नीशियन मिस्टर श्रीनिवास उनसे ख्वाहिश करता हूँ यहाँ पर आए। ఎంజీ హాస్పిటల్ ఇదొక ట్రస్ట్ హాస్పిటల్ అని, ఇక్కడికి వచ్చే రోగులందరికీ సరైన విధానంలో ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నామని, ప్రతిరోజు ఈ ఆసుపత్రిలో సర్జరీలు, డెలివరీలు జరుగుతాయని గైనకాలజిస్ట్ డాక్టర్ స్వాతి చెబుతున్నారు. హలో అండి, నా పేరు డాక్టర్ స్వాతి. నేను ఇక్కడ ఎంజీ హాస్పిటల్ తార్నాకాలో గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ పేషెంట్ ఇది స్టార్ట్ అయ్యి 2 years అవుతుంది. సో ఇక్కడ ఇది ఒక ట్రస్ట్ హాస్పిటల్. ఇక్కడ పేషెంట్ కేర్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు అవైలబుల్ ఉంటాయి. మేము గైనిక్ ఆబ్స్టిక్ లో కూడా అన్ని రకాల కేసెస్ చేస్తాము. సర్జరీస్ కానీ, నార్మల్ డెలివరీస్ కానీ, రకరకాల గైనిక్స్ కానీ ఏదైనా చేస్తాము. సో ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఫాలోఅప్ కేర్ కానీ చాలా బాగుంటుంది. ప్రైజెస్ కూడా ఇక్కడ చాలా రీజనబుల్ రేట్స్ అండి. మీరు బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా రీజనబుల్ ఉంటాయి. ఏ విధంగా కూడా పేషెంట్ కి ఇబ్బంది పడేలాగా ఏమి ఉంటాయి. ఎవ్రీడే 5-6 ఓపీస్ ఉంటాయి. నెలకి ఆల్మోస్ట్ 5 to 10 డెలివరీస్ ఉంటాయి. సిజేరియన్స్ కూడా ఒక 10 అట్లా ఉంటాయి. గైనిక్ కేసెస్ కూడా బాగానే చేస్తాము. డిస్ట్రెక్టమీ కానీ, డిఎన్సీస్ కానీ అన్ని చేస్తాం. లాప్రోస్కోపీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా వచ్చి చూస్తాం. ఇక్కడ పీడియాట్రిక్ కేర్ కూడా ఉంది. ఎంజీ ట్రస్ట్ హాస్పిటల్లో గైనకాలజీ, డయాలసిస్ సేవలే కాదు, సాధారణ రోగులకు సైతం చక్కటి ట్రీట్మెంట్ ఇస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ట్రస్ట్ హాస్పిటల్లో సేవలను ముస్లింలే కాదు హిందువులు సైతం పొందుతున్నారన్నారు. అయితే తోటివారికి సేవ చేస్తే అది భగవంతునికి సేవ చేసినట్లేననే భావనతో నిర్వాహకులు రోగులకు రాయితీలతో వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ఈ సేవలను నిరుపేదలందరూ వినియోగించుకోవాలని వారు సూచించారు. నా పేరు డాక్టర్ అస్మాత్. ఈ ఎంజీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్ తార్నాకాలో హాస్పిటల్లో మొదటి నుంచి ఫెసిలిటీస్ అన్ని మామూలుగా మన బయట ఉండే 100% రేట్ కింద 40% రేట్లకే అవుతుంటాయి. ఇది ట్రస్ట్ హాస్పిటల్ యాక్చువల్లీ ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ మరియు అహ్మద్ హెల్త్ కేర్ ఫౌండేషన్ వాళ్ళది. టీమ్స్ కనే కాకుండా అందరికీ అందుబాటులో వైద్యం తక్కువ ఖర్చులో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో పెట్టేశారు. ఇది ఎలాంటి ప్రాఫిట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టిన ఆర్గనైజేషన్ కాదు. దయచేసి అందరూ మంచిగా వినియోగించుకొని లాభం పొందడం బెటర్ అని. ఇందులో ముఖ్యంగా గైనకాలజీ ఆపరేషన్ అంటే ఆబ్స్టెటిక్స్ అంటే పిల్లల డెలివరీలు, సిజేరియన్ సెక్షన్, నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్,
తర్వాత గర్భసంచి సంబంధించిన సమస్యలు ఆపరేషన్స్, ప్లస్ గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్, ఏ రకాలైన లాప్రోస్కోపీ ఆపరేషన్లు, ఇంకా జనరల్ సర్జరీ ఆపరేషన్లు, అపెండిక్స్ కానీ ఉన్న మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ. ట్రస్ట్ హాస్పిటల్ చాలా మందికి తెలియదు, దయచేసి అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. ముస్లిం ట్రస్ట్ కానీ అలా ఏం లేదు, అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుకే చేస్తున్నాము. ప్రత్యేకంగా తార్నాక ఎంజీ ఆసుపత్రిలో డయాలసిస్ పేషెంట్ల కోసం ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. అందులో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలను వినియోగిస్తూ మార్కెట్ రేటు కంటే అతి తక్కువ ధరలకే డయాలసిస్ రోగులకు తనదైన శైలిలో సేవలందిస్తున్నారు. తద్వారా రోగులే కాదు, వారి బంధువుల మన్ననలను సైతం పొందుతున్నారు. మై నేమ్ ఈజ్ శ్రీనివాస్ రెడ్డి. నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఆల్ ఓవర్ సిటీలో 10-15 హాస్పిటల్లో చేశాను. ఏ హాస్పిటల్ వేసినా 3 to 5 years చేశాను. నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇప్పుడు ఈ హాస్పిటల్ రన్ చేయబట్టి 1.5 year అయిపోయింది. 20 months అవుతుంది. ఆగస్ట్ వస్తే 2 సంవత్సరాలు. ఇక్కడ డయాలసిస్ మిషన్స్ వచ్చేసి మనకు 6 మిషన్లు నెగిటివ్ ఉన్నాయి, ఒకటేమో ఎస్సీవి పాజిటివ్ ఉంది. మొత్తం మనకు ఆన్ బెడ్ పేషెంట్స్ వచ్చి 10 to 15 పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మనకి 2 షిఫ్ట్లు రన్ అవుతుంది. డైలీ 5 to 10 పేషెంట్స్కి నేను ఇప్పుడు సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను. ఇక్కడ మన బయట హాస్పిటల్లో చూసుకుంటే మనకి ఇప్పటి వరకు ఒక డయాలసిస్ సెషన్స్కి 3,000 నుంచి 4,000 వరకు ఖర్చు వస్తున్నది. కానీ ఇక్కడ మనకు సింగిల్ యూజ్లో 1,600 అంటే 1,600 లోపల సింగిల్ యూజ్ డయాలసిస్ చేస్తున్నాం. అదే రీయూజ్ కావాలనుకునే వాళ్ళకి కూడా మనకు 1200 అంటే 1,200 లోపల ఈ డయాలసిస్ ఇవ్వగలుగుతున్నాం. అంటే మనకు బయటతో పోల్చుకుంటే హైజీనిక్గా ఎక్కువ క్వాలిటీలో మంచి గుడ్ సర్వీస్ అండ్ స్టాఫ్ మంచి క్వాలిటీ ఎక్స్పీరియన్స్ స్టాఫ్తో మంచి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం తక్కువ రేట్లో. ఏదంటే మనకు 1,600 రూపాయలు అంటే ఈ రోజులలో ఎక్కడ చేయరండి డయాలసిస్. ఇది 1,200 వచ్చి రీయూజ్లో చేస్తున్నాము. ఇంకా తక్కువగా అంటే మనకు చేయొచ్చు, పేషెంట్ కండిషన్ బట్టి ఏ విధంగా ఉన్నది అనేది. ఈ సర్వీస్ అయితే మనకి ఇప్పుడు అందుబాటులో అందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు వసతుద్దీన్ రిజ్వాన్ అండి. నేను ఇక్కడే నాగాపేట దగ్గర ఉంటాను. గత 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ ఇంతకుముందు క్లినిక్ ఉండేది, కాకపోతే ఇప్పుడు కొత్తగా వీళ్ళు 1.5 year నుంచి మంచి రినోవేషన్ చేసి టెక్నాలజీ మంచిగా పెట్టి చేశారు. మా ఫ్యామిలీలో ఎప్పుడన్నా సడన్ ఎమర్జెన్సీస్ ఉంటే నేను ఇక్కడికి వస్తాను. ఇక్కడ క్లినిక్ కూడా ఉంది, డే ఆపరేషన్స్ ఉంటాయి. అక్కడ డాక్టర్స్ కూడా చాలా బాగున్నారు. ఇక్కడ మెటర్నిటీ సర్వీసెస్ ఉన్నాయి. అది కాకుండా మాకు మేజర్ సర్జరీస్ ఎవరు ఉంటే మేము ప్లాన్ చేసుకుని ఇక్కడే చేస్తాము. నేను 1.5 year నుంచి ఇక్కడ వస్తున్నాను. చాలా బాగుంది. ఇంకా చాలా మంచిది ఏంటంటే ఇక్కడ సర్వీస్ ఒకటి పర్సనల్ గా చేస్తారు. అది కాకుండా రేట్ ఏమో స్పెషల్లీ మేము బయట కంపేర్ చేసుకుంటే చాలా అఫోర్డబిలిటీ. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు అఫోర్డబిలిటీ మీద గమనిస్తారు. మీరు దరిదాపు చూసుకుంటే ఒక 50%, 40% డిస్కౌంట్ ఉంటాయి. ఇప్పుడు డయాలసిస్ ఉంది, మేము డయాలసిస్ కూడా 2 పేషెంట్ రిఫర్ చేశాను. వాళ్ళకి 1,400, 1,500 లోపలే వాళ్ళకి డయాలసిస్ అయిపోతుంది. సో నా అభిప్రాయంలో ఇలాంటి సర్వీసెస్ ప్రతి ఏరియాలో ఉండాలి. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్, ఎంజీ హాస్పిటల్ మేనేజ్మెంట్ చాలా మంచిగా చేస్తున్నారు. నేను దేవుడితో అడిగేది ఏంటంటే ఇలాంటి హాస్పిటల్ వీళ్ళు ఇంకా 2-3 పెట్టాలని. తన తోటివారికి వైద్య సేవ చేసే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తూ సేవ ఏవ జయతే అనే భావనతో ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ నిర్వాహకులు నిరుపేద హిందూ, ముస్లిం కుటుంబాలకు రాయితీలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే 2 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇలాంటి ట్రస్ట్ హాస్పిటల్స్ నగరంలో మరిన్ని వెలవాలని, ఈ ట్రస్ట్ తన సేవల్ని మరింత పెంచుకుంటూ ప్రజల మన్ననలు పొందాలని ఆశిద్దాం.